అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఉప ఖజానా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ట్రెజరీ అధికారి జేడి వంశీ కళ్యాణ్ సీనియర్ అసిస్టెంట్ ఎన్వీఎంఎస్ శామ్యుయల్ ఏసీబీ వాళ్ళకు చిక్కారు. నరసింహాపురం ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా ఎస్ ఫకీర్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారని ఏసీబీ అధికారి తెలిపారు. కాగా ఫకీర్ దొరకు చెందిన 10 సంవత్సరాల ఇంక్రిమెంట్లు ఏరియర్స్ బిల్లులు మొత్తం 11,54,254 రూపాయల చెల్లింపు ప్రక్రియ ఆమోదించే క్రమంలో లంచంగా 2 లక్షలు సబ్ ట్రెజరీ అధికారి డిమాండ్ చేశారని అన్నారు. ఈ మేరకు ఫకీర్ ద్వారా ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు రంగంలోకి దిగారు. ముందుగా ₹1,00,000 అడ్వాన్స్గా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా నేరుగా కార్యాలయంలోనే ఫకీర్ ద్వారా నుంచి సబ్ ట్రెజరీ అధికారి సూచన మేరకు సీనియర్ అసిస్టెంట్ ₹1,00,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేయడంతో పాటు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఫిర్యాదుదారుడైన ఫకీర్ దొరగారు ఈయన ఈ నరసింహాపురం విలేజ్ లో గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లో బాయ్స్ స్కూల్లోని హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన సుమారు 10 సంవత్సరాల క్రితం మధ్యలో ఒక 3 సార్లు ఆయన సస్పెన్షన్ గురి అవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల తాలూకా సస్పెన్షన్ కొంత మధ్యకాలంలో సస్పెన్షన్ ఇంక్రిమెంట్ ఏరియర్స్ డబ్బులు సుమారు 12 లక్షల రూపాయలు అతనికి రావాల్సి ఉంది. అతను దానికి సంబంధించి జనవరి నెలలో బిల్లు పెట్టడం జరిగింది. అయితే దాంట్లో 20% సుమారు 2,50,000 రూపాయలు దాంట్లో లంచంగా డిమాండ్ చేశారు. ఇక్కడ ఎస్టీఓగా పనిచేస్తున్న వంశీకరణ్ గారు, తర్వాత సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న శామ్యుల్ గారు కూడా